నమస్తే. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక నెల రోజులు సేవా డేస్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో రోజుకో జిల్లా కావచ్చు, రోజుకో ఊరు ఎంచుకొని అక్కడ పేదవాళ్ళకి కావచ్చు, స్కూల్లో పిల్లలకు కావచ్చు, అలా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి క్యారమ్ టోర్నమెంట్ అయితే పెట్టడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. సో మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఫ్లోర్ లీడర్ మన నరసింహారెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో మరి అంటే ఎన్ఆర్ఐస్ అందరూ కూడా యూఎస్లో బిజీ లైఫ్ వదులుకొని కూడా ఇక్కడ దాదాపుగా ఒక నెల రోజులు సేవా డేస్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సో సీనియర్ సిటిజన్స్ కావచ్చు, పేదవాళ్ళకి కావచ్చు, ఆర్టిఫిషియల్ లిమ్స్, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో మరి ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే? ముఖ్యంగా మిత్రులు ఇప్పుడు నాకు పరిచయమైన నవీన్ గారు కానీ, ప్రవీణ్ గారు కానివ్వండి, వాళ్ళందరూ చాలామంది, విశ్వ గారు, వీళ్ళందరూ కూడా అంటే లైక్ మైండెడ్. అంటే నేను పెరిగినటువంటి నా ఊరిలో నేను పడ్డటువంటి బాధలు, అప్పట్లో ఉన్నటువంటి మా ఫాదర్ కానీ, ఆ తాతలు కానీ, వాళ్ళు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది ఎట్లా పడ్డారు, చదువులకు ఏ విధంగా పడ్డారు, మంచినీళ్ళకి ఏ విధంగా పడ్డారు, రోడ్డు రవాణా సంస్థలు లేకుండా ఏ విధంగా పడ్డారు. అయినా సరే మేము మంచిగా వెళ్ళి అమెరికాలో చదువుకున్నాము. కానీ అక్కడ కూడా అమెరికాలో వెళ్ళగానే కోటీశ్వర్లు కాదు, అక్కడ వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ వాళ్ళు కొద్దిగా అంత ఉపాధి గురించి కానీ, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చదువుకుంటూ వాళ్ళని అక్కడ అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళు అక్కడ కొద్దిగా సహాయ సహకారాలు అంటే అభివృద్ధి చేసుకున్నాక వాళ్ళకి మిగిలినటువంటి డబ్బులో నుంచి నా ఊరికి సేవ చేయాలి, నా తెలంగాణకు సేవ చేయాలని ఒక దృక్పథం కలిగి వాళ్ళు ఒక అసోసియేషన్ లాగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం అని ఒకటి పెట్టేసుకొని 10 సంవత్సరాలుగా వాళ్ళు సేవా డేస్ అని ప్రత్యేకంగా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు నేను నా ఊర్లో తిరుగుతాను, నా జిల్లాలో తిరుగుతాను, నా తెలంగాణలో తిరుగుతానని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండమైనది. నేను ఫస్ట్ టైంగా చూస్తున్నాను. కోట్లు సంపాదించిన వాళ్ళతో నేను బ్రహ్మాండమైన పెళ్లి చేసుకున్నాను, బ్రహ్మాండమైన బర్త్డే చేసుకున్నాను, బ్రహ్మాండమైనటువంటి ఎన్నో కార్లలో తిరిగినా అని చెప్పుకుంటారు. గాను నేను సంపాదించుకున్న దాంట్లో మా ఫ్రెండ్స్ అంతా కలిసి లైక్ మైండెడ్లో నా ఊరికి సేవ చేసుకున్నాము, బీద వాళ్ళకి ఈ విధంగా సేవ చేసినామని చెప్పుకునే వాళ్ళు ఓ వేదిక మీదకి వచ్చేసి చేసుకున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. 10 సంవత్సరాల సెలబ్రేషన్ కూడా శిల్పకళా వేదికలో చేస్తున్నారు 25వ తారీఖు నాడు. అలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఆదర్శంగా ఉండాలి ఇంకెంతమందికో. చాలామంది ఒకసారి అమెరికా పోతానో లేకపోతే ఏదో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను సంపాదించుకొని 10 తరాల వరకు మాకు ఏం ఇబ్బంది ఉండదు, మేము ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి ఎవరిని పట్టించుకోమని చెప్పి ఈరోజు మన కారు డ్రైవర్ని కానీ, మన ఇంట్లో పని మనుషులను కానీ, మన చుట్టుపక్కల ఉన్న బంధువులను కానీ, మనకు చిన్నప్పుడు సేవ చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కానీ వాళ్ళందరికీ మేము సేవ చేయడానికి ముందుకు వచ్చినామని చెప్పేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంచి కార్యక్రమం తీసుకున్నారు. వాళ్ళని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడున్న జనరేషన్లో కావచ్చు, ఇప్పుడున్న సొసైటీలో ఏదైనా హెల్ప్ చేయాలన్నా ఏదైనా 100 సార్లు ఆలోచిస్తారు. సో మరి వీళ్ళు దాదాపుగా నెల రోజులు టైం కేటాయించి బిజీ లైఫ్ వదిలిపెట్టి ఇక్కడికి చేస్తూ ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు అంటే వీళ్ళు చేసే పనిని? ఇప్పుడు ఒక్క ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతోటి పిల్లలతోటి వచ్చారు. ఒక్క ఫ్యామిలీకి అట్లీస్ట్ వాళ్ళు వచ్చేటువంటి అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్ టికెట్స్ 10 లక్షలు అయితే ఖర్చు అవుతాయి. ఆ 10 లక్షలు వాళ్ళకి ఎందుకు పెట్టే, వాళ్ళు నాకేం చేశారు, నేనైతే బాగుపడ్డా కదా అని వాళ్ళు అక్కడనే ఏదో ఓ ప్లాట్ కొనుక్కుందా, ఇల్లు కొనుక్కుందా, కారు కొనుక్కుందాం అని అనుకోలే. నా లైఫ్లో ఉన్నటువంటి ఇంతో మంది గుర్తించాలి, నాకు సేవ చేయాలి, మేము సేవ చేయాలని చెప్పి వచ్చినందుకు వాళ్ళు ప్రత్యేకంగా. ఎందుకంటే ఆ మోటో అనేది వాళ్ళకి ఆ సంకల్పం కల్పించినట్టు దేవుడు కానీ ఆ సంకల్పం చేసినట్టు అందులో ఉన్నట్టు అందరూ ఒకరి వల్ల నలుగురు అవుతారు. 10 మంది ఒకటేసారి టీం గారు నేను ఈ సేవ చేద్దామని దాన్ని మోటివేట్ చేసి దాని పక్క నుంచి సహకారం అందించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ చేస్తున్నారు, నేనెందుకు చేయొద్దని ఇంకో నలుగురు అవుతారు. వాళ్ళందరూ కలిసినప్పుడే ఈ టీం వర్క్ అవుతుంది. ఆ టీం వర్క్లో నుంచి వచ్చేదే ఈ అభివృద్ధి. ఇది టీం వర్క్ లాగా వచ్చి ఒక ఆ డేట్ అందరికీ కలిసి రావాలి. అందరూ వచ్చేటప్పుడు ఒక విధిగా వచ్చేసి మళ్ళీ దాని ఒక గ్రామాల సర్వే చేస్తున్నాము. డే అండ్ నైట్ మేము అన్నీ చేసుకొని ఏమేమి సహకారాలు అందించాలని దాని క్యాలెండర్ లాగా చేసుకొని చేస్తున్నారు చూడు, అది మంచి వర్క్ అనమాట. లేకపోతే ఎవరో ఒకరికి అప్పచెప్పేసేసి వాడు కొన్ని డబ్బులు కొట్టేసేసి ఇంకేదో చేసుకోవడం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ఈ సేవ చేస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను.